90 రోజుల్లోనే మేడారం అభివృద్ధి పనులు పూర్తి చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హామీ ఇచ్చారు. పనులపై మంత్రి కొండా సురేఖ సహా అందరి సూచనలు తీసుకుంటున్నామని వివరించారు. 70 కోట్ల రూపాయల కాంట్రాక్టు కోసం తాపత్రయపడే అవసరం తనకు లేదని స్పష్టం చేశారు. తనపై సహచర మంత్రులు ఫిర్యాదు చేశారంటే నమ్మడం లేదన్న మంత్రి అసలు తనపై ఫిర్యాదు చేయడానికి ఏముందని ప్రశ్నించారు. మేడారం అభివృద్ధి పనులను పరిశీలించిన మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమ్మక్క సారక్క గద్దెల ప్రాంగణ పునర్నిర్మాణ పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. మేడారం అభివృద్ధికి 212 కోట్లతో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేశామని పొంగులేటి తెలిపారు. కేవలం ప్రాంగణం అభివృద్ధి కోసమే 101 కోట్లు కేటాయించామని వివరించారు. ఎంత ఖర్చైనా భక్తులకు అన్ని రకాల సదుపాయాలతో పాటు మేడారం ప్రాంగణాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. 60 కోట్లు 70 కోట్ల టెండర్ల కోసం శ్రీనివాసరెడ్డి కంపెనీ తాపత్రయపడుద్దా లేదా వాళ్ళకంటే కూడా ఇక్కడ కూర్చున్న మీ అందరికీ తెలుసు. సో దాని గురించి నేను ఎక్కువ మాట్లాడను. ఏదో మీరు పేపర్లో రాసినా నేను రెస్పాండ్ కావట్లా కాను కూడా. అంటే నాకొక్కటే ముఖ్యమంత్రి గారు ఒక ఆదేశం ఇచ్చేండు, 100% దాన్ని పూర్తి చేయాలనే తపన మా సురేఖ అక్క గాని, మా సీతక్క గాని, స్థానిక పార్లమెంటు సభ్యులు గాని అందరినీ కలుపుకొని పూర్తి చేయడం దానికోసం నేను ఒక్కడనే చేసేది కాదు. వాళ్ళందరూ ఆలోచనలు కూడా తప్పకుండా దాంట్లో క్రోడీకరించిన తర్వాతనే ఫినిష్డ్ ప్రొడక్ట్ ఆ దైవ కార్యక్రమం పూర్తవుతుంది.